హాస్టల్ నుంచి బయటికి అయితే హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఈవినింగ్ అయింది, మొత్తం మేమంతా బయటికి వెళ్తున్నాము. ప్రతిదానికి లేట్ వచ్చే లీటర్ మ్యాన్ ఏనా యాంటోనీ. మేమంతా కాలేజ్ ప్రొవైడ్ చేసిన హాస్టల్ అయితే ఉంటాం అనమాట. ఇంకా సండే మార్నింగ్ గేట్ పాస్ తీసేసుకుని ఈవినింగ్ 5:30 ఆ టైంకి అయితే బయలుదేరాము హాస్టల్ నుంచి మెయిన్ రోడ్ కి 1 కిలోమీటర్ అయితే ఉంటది. ఇంకా మెల్లగా నడుచుకుంటూ పోవడమే. కొట్టుకుంటున్నారు ఎందుకు బ్రో, చిన్నపిల్లలాగా? బ్రో ఈ క్యాప్ అడిగాడు, ఈ క్యాప్ ఇవ్వనన్నా వెళ్ళిపోతున్నాడు. బ్రో ఇదిగో ఇది వద్దంట. క్యాప్ అడిగాడు ఫ్రెండ్స్, ఇచ్చాను, తీసుకుంటలేదు, వెళ్ళిపోతున్నాడు అలాగే. అదిగోండి అది చెప్పండి, కొంచెం మనిషి ఎద్దులో ఉన్నాడు, 10 మంది పిల్లల దగ్గరలో ఉన్నాడు. మారరు కొంతమంది. ఓ స్కూల్ నడుపుతున్నాడు తెలుసా, ఓ స్కూల్ నడుపుతున్నాడు. అక్కడ ఒక కోత ఉంది, దానికి వెళ్ళికాడు మా వాడు. అడుగు దాన్నే ఈడు మా వాడు చెప్పులు వదిలేసి మరి పరిగెత్తుకుని వచ్చేసాడు. వీడియో ఏంటి ఎంత ప్రశాంతంగా స్టార్ట్ అయింది అనుకున్నాను. ఇదిగో ఈ ఎదవ, అదిగో ఆ ఎదవ, కనిపించే ఎదవ ఆడు కోతులకి వెళ్ళాడు. అదిగో పరుగు మా వాడు చెప్పులు వదిలేసుకుని వస్తున్నాడు. ఆయన చూద్దాం. ఇదిగో ఎలా చూడు బ్రో, అదిగో ఇలా మమ్మీ వాళ్ళ డాడీ చూడండి, కామెంట్లు పెట్టండి. నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. కోతులకి వెళ్ళిందే ఈడు. ఇప్పుడు మళ్ళీ ఓవర్ యాక్షన్. కమల్ హాసన్, మా కాలేజీలో స్టూడెంట్స్ కన్నా కోతులు ఎక్కువ ఉంటాయి. లైక్ ఈడికి లాగా ఇదో కోతి. ఇది ఇలా అన్న ఇది ఇది అవుట్ పాస్. మనకి హాస్టల్ నుంచి బయటికి వెళ్ళాలంటే గేట్ పాస్ కావాలన్నమాట. ఇది లేకపోతే మనం వెళ్ళలేము. ఇదిగోండి, మేము ఇక్కడ 5 మెంబర్స్ ఉన్నామా, ఇక్కడ చూడండి 10 ఉన్నాయి కోతులు. అలా అన్నమాట, ఎప్పుడు డామినేట్ చేస్తూ ఉంటాయి. ఎందుకురా, ఇదే మెయిన్ గేట్. ఇక్కడ మనం పాస్ ఇచ్చి ఇంకా వెళ్ళిపోవాలి మెల్లగా. ఇదే మా కాలేజ్ 24/7 ఉంటా నేను. అలా కోతులతో చిన్న అడ్వెంచర్ అయ్యాక అలా మెయిన్ రోడ్ మీదకి అయితే వచ్చాం అనమాట. ఇంకా ఆటో అయితే ఎక్కేసి మెయిన్ సెంటర్కి అయితే వెళ్తున్నాం. ఇంకా ఇప్పుడు ఆటో ఎక్కాం కదా, అన్న ఫోన్లో ఏదో సంథింగ్ వీడియోస్ అవి చూస్తున్నాడు. అయితే నేను అనుకున్నా ఏదైనా సాంగ్స్ ఏదైనా వింటున్నాడు అనుకున్నా. తీరా చూస్తే కరెంట్ అఫైర్స్ చూస్తున్నాడు అనమాట యూట్యూబ్లో. అండ్ అక్కడ డాష్ బోర్డ్ మీద కెమెరా ఉంది కదా, సారీ బుక్, అదేమో యూపీఎస్సి సంబంధించిన బుక్. అసలు ఆటో డ్రైవ్ చేసుకుంటా ప్రిపరేషన్ అంటే హ్యాట్స్ ఆఫ్ అన్నకి. ఈ ఎండలకి కూల్ డ్రింక్స్ అవి ఇవి కాకుండా కొంచెం హెల్దీ ఫుడ్ అయితే తినండి. ఇలా వాటర్ మిలాన్ అలా అనమాట. సన్సెట్ అయితే అవుతుంది చూడండి, భలే ఉంది కదా చూస్తుంటే. ఇప్పుడే వాటర్ మిలాన్ అలా తిన్నామా, మా వాళ్ళు పానీపూరి అంటున్నారు. సరే నేను తినరా, మీరు తినరా అంటే పానీపూరి తింటున్నారు బెన్ను వెంకట్. ఇప్పుడు మనం విజయవాడ ఫేమస్ పునుగులు తింటున్నాం అనమాట. టేస్ట్ అయితే బాగున్నాయి. నిజం చెప్తున్నాను, ప్రపంచం అంతా దొంగనా కొడుకులండి. ఇదిగోండి మెల్లగా ఇదిగో జ్యూస్ తాగి వచ్చేస్తున్నాడు. వీడు ఇంకా వీడైతే అక్కడ గబుక్కుని వేసుకుని పడేసి వచ్చేసాడు గ్లాసు. అది మేము ఉండే ఏరియాలో ఫెర్రీ అనే ప్లేస్ ఉంటుంది. సో అక్కడికైతే వెళ్తున్నాం ఎప్పుడు. ఇంకా అక్కడికే సరదాగా బాగుంటుంది అనమాట. కృష్ణ నది ఒడ్డున చేప పిల్లలు, చేపలు పట్టుకోవచ్చు, బాగుంటుంది. బై వాక్. మెయిన్ సెంటర్ నుంచి ఫెర్రీకి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ అలా నడుచుకుంటూ వెళ్ళడమే. ఈ ఎండలకి డీహైడ్రేట్ అవుతాం కాబట్టి ఎప్పుడు ఫ్లూయిడ్స్ తీసుకుంటూ ఉండండి. ఇదే నేను చెప్పిన ప్లేస్ ఫెర్రీ. అది కొంచెం లెఫ్ట్ సైడ్ ఉంటుంది. దీనికి రైట్ సైడ్న ఇలా స్నానాలు చేయడానికి అండ్ ఇలా కొన్ని లాంచెస్ అయితే ఉన్నాయన్నమాట, వేరే ఊరికి వెళ్ళడానికి. బాగుంది అక్కడ చూడడానికి అంతా. సో ఆ లాంచ్లో జనము అదే బైక్స్ అవన్నీ పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు వేరే ఊరికి. మళ్ళీ ఇంకో ఊరు నుంచి ఇటు వస్తారంట. మేము వెళ్దామని చూసాం కానీ ఆ ఊరు వెళ్ళడానికి ఒక 1 అవర్ పట్టుద్దంట. మనకి ఎందుకు రిస్క్, మళ్ళీ హాస్టల్కి ఇన్ టైంలో ఉండాలని ఇంకా మేము వెళ్ళలేదు. కానీ ఆ బోట్ సరదాగా ఎక్కి జస్ట్ అలా చూసాం అనమాట.
అసలు ఎంత ప్రశాంతంగా ఉందో ఇలా బోట్ మీద ఇక్కడ కూర్చొని ఇలా ఇదంతా చూసుకుంటే బాగుంది. చల్లగాలి. అక్కడ ఫ్రెష్ లైవ్ చేపలు అయితే అమ్ముతున్నారు. ఆ పేరు ఏదో చెప్పారు కానీ గుర్తులేదు. కిలో 100 రూపీస్ అంట. ఇంకా కాసేపు అక్కడ అలా నుంచుని చూస్తే రైట్ సైడ్ చూస్తే పెద్దగా ఏదో కనిపిస్తుంది. సరే ఏంటా అని మేమంతా అక్కడికి వెళ్ళాం అనమాట. అది మరి కొట్టుకొని వచ్చిందో లేదంటే అది అక్కడే ఉందో తెలీదు. ఈ లోకల్ ఇబ్రహీంపట్నంలో ఉండే వాళ్ళు ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి. ఇది పెద్దగా ఉందన్నమాట. నాకు తెలిసి ఇప్పుడు వర్కింగ్ కండిషన్లో లేదనుకుంటుంది. దీన్ని ఏమంటారు, బోట్ అంటారా షిప్ అంటారా నాకు తెలీదు. దీని పక్కనే చిన్న బోట్ ఉంది అదిగోండి. అక్కడైతే ఫిషింగ్ అయితే జరుగుతుంది. సో మేము అక్కడికి వెళ్ళగానే వెళ్ళిపోండి అంటున్నారు. ఇంకా వెనక్కి వచ్చేసాం అనమాట. దాని పక్కన కూర్చుని ఆ వ్యూ అయితే ఇది. సో భలే ఉందిలే పీస్ఫుల్గా. ఇంకా అక్కడ అలా కాసేపు ఆ ఒడ్డున అలా కూర్చుని ఫ్రెండ్స్తో అలా మాట్లాడుకుని ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము నడుచుకుంటా. ఆటో ఎక్కుదామంటేనేమో ఆటో వద్దన్నారు, నడిపిస్తున్నారు. నాకేమో నీరసంగా ఉంది, ఏం చేస్తాం, నడుస్తున్నాం అలా. అది వాళ్ళు బాగానే నడుస్తున్నారు, నేను ఇలా వెనకాల స్లోగా నడుస్తున్నా. ఆ తమ్ముడు మన దగ్గరకు రావడం అయితే మా నాన్నమ్మకి కిడ్నీ పోయిందని అదేదో పిక్చర్ చూపించి వచ్చాడు. కాసేపటికి నాకు కొంచెం జ్యూస్ ఇప్పి అన్న అంటే మా ఫ్రెండ్ ఇంక వెళ్తున్నాం ఇంకా జ్యూస్. సరే ఇప్పిద్దామంటే మళ్ళీ కేజీ బియ్యం ఇప్పి అన్న అయ్యి అంటున్నాడు. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ తినడానికే అడిగింది. ఇంకా సరే జ్యూస్ అయితే ఇప్పిద్దాం. ఏదో చిన్న జ్యూస్కి వీడియో తీసి పెట్టేస్తున్నాడు అని అనుకోవద్దు. నేను జస్ట్ ఆల్రెడీ వీడియో ఆన్లో ఉందని ఇంకా తీసా అంతే. నాకు డౌట్ ఏంటంటే ఇలా చాలా మంది వచ్చి అడుగుతారు, అది ఎంతవరకు నిజం అర్థం కాదు. ఏ క్లాసు ఎక్కడా? ఓకే మా ఫ్రెండ్స్ ఏవో థింగ్స్ కొనుక్కోవాలి, అదే డిటర్జెంట్ సోప్స్ అవన్నీ కొనుక్కోవాలంటే ఇక్కడికి వచ్చాము ఆల్ఫా మార్ట్కి. మా వాళ్ళు చాలా గొప్ప నిర్ణయాలు తీసుకుంటానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటారు. ఇప్పుడు తీసుకోవాలా వద్దా అది ఇదిగో. ఇంకా టైం 8 అయితే అవుతుంది. ఇంకా సండే ఇంకా అవుటింగ్ కూడా వచ్చాం కదా అని ఇంకా తినేసి వెళ్దామని రెస్టారెంట్కి అయితే వచ్చాము. అక్కడ చిన్న రెస్టారెంట్ ఒకటి ఉంది. సో ఇంకా బిర్యానీస్ అవన్నీ ఆర్డర్ పెట్టుకుని మెల్లగా తినడం స్టార్ట్ చేసాము. ఇప్పుడే చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది. మేము ఎప్పుడు ఆర్డర్ పెట్టుకుని బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము. అయితే అందులో పీస్ మిస్ అయింది. అది మా వాడు దాన్ని గుర్తించి అక్క పీస్ రాలేదేంటని అడిగితే పీస్ఫుల్గా పీస్ తేవడానికి వెళ్ళింది. వస్తుంది చిటికలు. మనోడి కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓకేనా. బిల్లు పేపర్ నెక్స్ట్ లెవెల్ 850. మొత్తం అటు ఇటు చేసి తిరిగాం గట్టిగా. చెప్పులు కుట్టేయాలంటే అదిగో మా ఫ్రెండ్స్ కుట్టేస్తున్నారు. అంటే కొంచెం నాయిస్ వచ్చింది, కొంచెం చూసుకోండి. సో ఇంకా వీడియో అయితే ఇది నచ్చితే లైక్ చేయండి. జస్ట్ వ్లాగ్ ఫుల్ వీడియో తీసా అంతే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.